మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే పేపర్ అనేది అందరికీ ఉంటుందన్నమాట. సో కామన్ వాల్యూ యాడెడ్ కోర్స్ కింద సో ఆల్ కోర్సెస్ కి 5th సెమిస్టర్లో అయితే ఉంటుంది 2023-24 బ్యాచెస్ కి. సో ఫస్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటే డెఫినెట్ గా నేను చెప్పే క్వశ్చన్స్ అనే ముందుగా ప్రిపేర్ అవ్వండి. ఇది డైరెక్ట్ గా సిలబస్ నుంచి ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో మీరు కనుక క్వశ్చన్ వైజ్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రతి యూనిట్ లో మనకి చాలా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. యూనిట్ 1 లో 25 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. యూనిట్ 2 లో మనకి 40+ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. యూనిట్ 3 లో కూడా మనకి 25 క్వశ్చన్స్ ప్లస్ అయితే ఉన్నాయి. సో అందుకని డైరెక్ట్ సిలబస్ నుంచి ప్రిపేర్ అయితే చేశాను. సో మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా సో నేను చెప్పిన కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్ గా ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో హైలైట్ చేసిన మాత్రం పాస్ మార్క్స్ అనమాట. సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు నేర్చుకున్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కనుక మీకు తెలిస్తే మాత్రం ముందుగా మీకు తెలిసిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేవి మీరు ముందుగా అటెంప్ట్ చేయండి. దాని తర్వాత థియరిటికల్ గా సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది డెఫినెట్ గా అటెంప్ట్ చేయండి. సో దట్ మీకు మంచి మార్క్స్ అనేవి యాడ్ అయితే చేస్తారు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇందులో మనకి టోటల్ గా 5 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో 5 కాన్సెప్ట్స్ లో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ మల్టీడిసిప్లినరీ నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ లో మనకి ఈ టాపిక్ లో స్కోప్, ఇంపార్టెన్స్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా తెస్తారు మనకి స్కోప్, ఇంపార్టెన్స్. ఓకేనా? దాని తర్వాత బయోడైవర్సిటీ మీద ఒక క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ లో కన్ఫర్మ్ గా తెస్తారు. సో బయోడైవర్సిటీ మీద మనకి డెఫినేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో మీకు గనక ఇంకా ప్రిపేర్ అవ్వాలనుకుంటే దాంట్లో ఉన్న మనకి ఎకలాజికల్, అలాగే కన్సెప్టివ్, ప్రొడక్టివ్, సోషల్, ఎథికల్ అండ్ మోరల్, ఎస్థెటిక్ అండ్ ఆప్షన్ వాల్యూ మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే మొత్తం ప్రిపేర్ అవ్వచ్చు. సో బేసిక్ అనమాట బయోడైవర్సిటీ డెఫినేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, అలాగే లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఈ 2 క్వశ్చన్స్ మీద ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, అలాగే బయోడైవర్సిటీ డెఫినేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. సో మనకి 5th టాపిక్ ఏదైతే ఉందో లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ మీద మనకి డైరెక్ట్ గా 3 లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఎక్స్ప్లెయిన్ 3 లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ క్వశ్చన్ ఇవ్వచ్చు. లేదంటే డైరెక్ట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. దాంట్లో మనకి జెనెటిక్, స్పీషీస్, అలాగే ఎకోసిస్టమ్ డైవర్సిటీ డైరెక్ట్ గా మీరు అటెంప్ట్ అయితే చేయాలి. సో మనకి జెనెటిక్, స్పీషీస్ అండ్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ అనేది డైరెక్ట్ గా మెన్షన్ అయితే చేయరు. ఒకవేళ మెన్షన్ చేస్తే డైరెక్ట్ గా మీరు థియరిటికల్ గా ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, యూనిట్ 1 లో స్కోప్, ఇంపార్టెన్స్ ఆఫ్ మల్టీడిసిప్లినరీ నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే క్వశ్చన్ అయితే ఇస్తారు. అలాగే బయోడైవర్సిటీ డెఫినేషన్, అలాగే 3 లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అనే క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా తెస్తారు. ఓకేనా? సో డైరెక్ట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. మీకు గనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఓకేనా? ఇది మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా తెస్తారు. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ ఇంపాక్ట్స్. సో ఇందులో మనకి చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ 7 టాపిక్స్ చూపిస్తున్నారు. సో 7 టాపిక్స్ లో కూడా ప్రతి టాపిక్ కి మళ్ళీ సబ్ టాపిక్ అయితే ఉంటుంది. ఆ విధంగా యూనిట్ 2 లో ఓవరాల్ గా 40+ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి పీడిఎఫ్ లో. సో మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి, పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు. సో మనకి యూనిట్ 2 లో ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ ఇంపాక్ట్స్ లో ఫస్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్, ల్యాండ్ యూజ్ చేంజ్, అలాగే ల్యాండ్ డిగ్రేడేషన్, సాయిల్ ఎరోజన్, డిసర్టిఫికేషన్. సో ఇవైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఓకేనా, ఇది మనకి ఫస్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అలాగే గన్ షాట్ క్వశ్చన్ అనమాట. సో దాని తర్వాత డిఫారెస్టేషన్ కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది. సో మనకి ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. డిఫారెస్టేషన్ లో మనకి కాజెస్ ఆఫ్ ఎఫెక్ట్స్ డ్యూ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్, ఫైర్వుడ్, మైనింగ్, ఫారెస్ట్ ఫైర్స్, బిల్డింగ్ ఆఫ్ న్యూ హెబిటెట్స్. సో మనకి మన యూసేజ్ కోసం డిఫారెస్టేషన్ అనేది చేస్తాము. సో కొన్నిసార్లు ఫారెస్ట్ ఫైర్స్ అంటే వాటికంతట అవే మండుకొని ఫారెస్ట్ ఫైర్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి. అప్పుడు కూడా డిఫారెస్టేషన్ అనేది జరుగుతుంది. సో కాజెస్ లో మనకి
ఫైర్ వుడ్ కోసం కట్ చేస్తాము, అలాగే అగ్రికల్చర్ కోసం కట్ చేస్తాము. ట్రీస్ కట్ చేయటమే మనకి డిఫారెస్టేషన్ అనమాట. ఓకేనా, మైనింగ్ కోసం, అలాగే బిల్డింగ్ ఆఫ్ న్యూ హ్యాబిటేట్స్. సో ఓకేనా, సో ప్రతిదీ కూడా మీరు సబ్ హెడ్డింగ్ గా రాసేసి దానికి సంబంధించిన థియరిటికల్ గా మీ ఓన్ వేలో రాసినా కానీ డైరెక్ట్ గా మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, డిఫారెస్టేషన్ చాలా ఈజీ టాపిక్. అలాగే 6th టాపిక్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, అలాగే థ్రెట్స్ టు బయోడైవర్సిటీ. ఈ 2 టాపిక్స్ లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇది కూడా మీరు ఓన్ గా రాయొచ్చు. ఓజోన్ లేయర్ డిప్రెషన్ గురించి, లేదా మనకి యాసిడ్ రైన్స్, ఇంపాక్ట్స్ ఆన్ హ్యూమన్ కమ్యూనిటీస్ అండ్ అగ్రికల్చర్. సో ఏదైనా మీరు గ్లోబల్ వార్మింగ్ మీద మనకి ఓజోన్ లేయర్ డిప్రెషన్ మెయిన్ గా ఉంటుంది. దాంతోపాటు యాసిడ్ రైన్స్, ఇంపాక్ట్స్ ఆన్ హ్యూమన్ కమ్యూనిటీస్ అండ్ అగ్రికల్చర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా మీరు ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు, చాలా ఈజీగా ఉంటుంది మీరు చదవటానికి కూడా. ఓకేనా, 7th టాపిక్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ కూడా కన్ఫర్మ్ గా చూసుకోండి. మెయిన్ గా మనకి డిఫారెస్టేషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, అలాగే ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత థ్రెట్స్ టు బయోడైవర్సిటీ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడం ట్రై చేయండి. యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అలాగే యూనిట్ 3 వచ్చేసి మనకి కన్సర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇందులో మనకి టోటల్ గా 6 టాపిక్స్ అయితే ఉంటాయి. 6 లో మీరు నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. కంట్రోల్ మెజర్స్ ఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్. సో చాలా ఈజీగా ఉంటుంది టాపిక్ అనేది, ఈజీగా అర్థమవుతుంది, డైరెక్ట్ గా మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. దాని తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత కన్సర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, దీంట్లో మనకి ఇన్సైట్ అండ్ ఎక్సైట్ కన్వర్జేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ టాపిక్ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, డైరెక్ట్ గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ లాస్, ఇదే మీరు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఎన్విరాన్మెంటల్ లాస్ అంటే మనకి ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే వైల్డ్ ఫైర్ ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్స్. సో ఈ యాక్ట్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి పేపర్ అనేది చాలా డీప్ గా అడిగితే మాత్రం ఎన్విరాన్మెంట్ లాస్ అయితే అడుగుతారు. ఓకేనా, అందులో ఏదైనా యాక్ట్ గురించి మీరు డైరెక్ట్ గా అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, పేపర్ అనేది డీప్ గా అడిగితే మాత్రమే మనకి ఎన్విరాన్మెంట్ లాస్ అయితే అడుగుతారు. ఓకేనా, సో ఇది మనకి యూనిట్ 3 లో కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా 2 క్వశ్చన్స్ డెఫినెట్ గా అయితే ఇస్తారు. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా మీకు ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.